ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థను వంటి టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ట్రైనీ ఇంజనీరింగ్ జాబ్ రోల్ కోసం 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో మనకి 30,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇచ్చి 1 ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ జాబ్ రోల్ ఫుల్ టైం ఇచ్చి విత్ 7 lakhs ఫర్ అనం తోటి ఫుల్ టైం జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అనేది కూడా చేయండి. సో మనకి టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఆస్పైరింగ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ 2024 కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. పొజిషన్ వచ్చేసి ట్రైనీ ఇంజనీరింగ్ రోల్ కోసం ఏరియా ఆఫ్ మైనింగ్, మినరల్, జియాలజీ, తర్వాత జియోఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్లో ఈ యొక్క ట్రైనీ ఇంజనీరింగ్ రోల్ కోసం 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క ఎస్పెషల్లీ రిక్రూట్మెంట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట. ఇంకో టాటా స్టీల్ నుండి ఒక లింక్ నేను సపరేట్ వీడియో చేయడం జరిగింది, ఇంకో రిక్రూట్మెంట్ అనమాట. ఆ రిక్రూట్మెంట్ బోత్ మేల్ ఫీమేల్ అటెండ్ అయితే అవ్వచ్చు, బట్ ఈ రిక్రూట్మెంట్కి వచ్చేసి ఓన్లీ ఫీమేల్స్కి అయితే కూడా ఇస్తున్నారనమాట. సో మనకి పొజిషన్ వచ్చేసి ట్రైనీ ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్కి వచ్చేసి ట్రైనీ ఇంజనీరింగ్ రోల్ కోసం 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారనమాట. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫుల్ టైం జాబ్ ఇదే టాటా స్టీల్లో ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ అనే రోల్ కోసం మీకు ఫుల్ టైం అయితే ఇస్తారనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మైనింగ్, మినరల్లో చేసిన వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఆపర్చునిటీ అయితే కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. లేకపోతే కనుక ఎవరైతే ఎంటెక్, ఎంఎస్సిలో జియాలజీ, తర్వాత జియో ఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరైతే డిప్లొమా టు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో జాయిన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బీఈ, బీటెక్, బీఎస్సీ బ్యాచ్ 2024 పాస్ అవుట్ ఉన్న వాళ్ళు, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పాస్ అవుట్ అయిన వాళ్ళు మినిమం 60 to 65% మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్స్కి అప్ టు 30 years వరకైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. సో మనకి ఈ యొక్క ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం 1 ఇయర్ పాటు ట్రైనింగ్లో 30,000 ఫర్ మంత్ ఈ యొక్క స్టైఫండ్ అనేది కూడా ఇస్తారన్నమాట 1 ఇయర్ పాటు. ఈ 1 ఇయర్లోనే మనకి ఈ యొక్క ఇంజనీర్ ట్రైనింగ్ మెడిక్లైమ్ కింద 2.5 lakhs ఉంటుంది. తర్వాత ఓపీడీ కవరేజ్ కింద మనకి ఫర్ యానం 6,000 వరకు అయితే ఉంటుందన్నమాట. సో వన్స్ ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 7 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం జాబ్ టాటా స్టీల్లోనే ఉంటుంది, అపాయింటెడ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్ రోల్ కోసం. సో 1 ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ నుండి 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఇస్తారనమాట. ఇదే కంపెనీ వాళ్ళు టాటా స్టీల్లోనే చేయాలి విత్ ప్యాకేజ్ ఆఫ్ 7 lakhs ఫర్ యానం తోటి అనమాట. సో ఆ అదర్ గైడ్లైన్స్ అంతా మీరు నోటిఫికేషన్లో అయితే చూడగలరు. లింక్ ఫర్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను 4వ తారీఖు 9వ నెల 2024 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు బిహేవియరల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుంది, వర్చువల్ కావచ్చు లేదా ఆఫ్ క్యాంపస్ కావచ్చు, అది తర్వాత అయితే డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టాటా స్టీల్ వాళ్ళు మనకి ఇంజనీరింగ్ ట్రైన్ రోల్ కోసం 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో మనకి 30,000 ఫర్ మంత్ స్టైఫండ్ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ జాబ్ రోల్ ఇచ్చి 7 lakhs తోటి ఫుల్ టైం జాబ్ శాలరీ ఇస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.